ఇక పంచాయతీ ఎన్నికల్లో పదవుల పందేరం షురువైంది. ఎలాగైనా సర్పంచ్ సీటు దక్కించుకునేందుకు గ్రామాల్లో పావులు కదుపుతున్నారు. పలువురు ఆశావాహులు హామీల వర్షంతో పాటు నోట్ల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు గద్వాల మండలంలో ఓ సర్పంచ్ స్థానానికి 60 లక్షల ఒప్పందం కుదిరింది. చాలా చోట్ల ఇదే తంతు నడుస్తోంది. దీంతో అలర్ట్ అయిన రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓటుకు నోట్లు పంచితే కఠిన శిక్ష తప్పదని హెచ్చరిస్తోంది ఎన్నికల సంఘం. అలాగే బలవంతపు ఏకగ్రీవ ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. ఏకగ్రీవ ఎన్నికల విషయంలో మోసాలు, వేలంపాటలు, ఒత్తిడి వల్ల విత్డ్రాల్ జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. జిల్లాల్లో ప్రత్యేకంగా మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసింది. ప్రతి విత్డ్రా సమయంలో అభ్యర్థుల నుంచి 2 డిక్లరేషన్లు తప్పనిసరిగా తీసుకోవాలంటోంది. వేలం నిర్వహించినట్లు, అభ్యర్థుల్ని బెదిరించినట్లు ఆధారాలుంటే ఫలితాన్ని ఆర్ఓ తాత్కాలికంగా నిలిపివేయొచ్చని ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల సంఘం. నిబంధనలు అతిక్రమిస్తే ఎన్నికల్ని సైతం రద్దు చేయవచ్చంటోంది. ఎలాంటి అవకతవకలు జరగలేదని నిర్ధారించుకున్న తర్వాతే ఫలితాలు ప్రకటించాలని, మొత్తం ప్రక్రియ ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని సిబ్బందికి ఆదేశాలిచ్చింది రాష్ట్ర ఎన్నికల సంఘం. బలవంతపు ఏకగ్రీవాలపై ఈసీ రియాక్షన్ కి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, రైట్, కొన్ని జిల్లాల్లో ఇప్పటికే వేలంపాటలు మొదలయ్యాయి. ఆ వేలంపాటలకు సంబంధించి ఈసీ చాలా సీరియస్గా రియాక్ట్ అవుతుంది. ప్రతిసారి కూడా ప్రతి లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఇదే తంతు కొనసాగుతూ వస్తున్న నేపథ్యంలో ఈసారి ఈసీ కొంత కఠినంగా వ్యవహరించాలని డిసైడ్ అయింది. దానికి సంబంధించి ఒక స్క్రీనింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. మనం చూస్తున్నాం, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా గద్వాల్ జిల్లాలో ఒక సీడ్ కంపెనీ యజమాని ఒక సర్పంచ్ వేలంపాటను దక్కించుకున్నారు, ఆ వేలంపాటలో పాల్గొన్నారు. ఇప్పుడు ఖమ్మం జిల్లాకు సంబంధించి కామెపల్లి మండలం జోగుగూడెంలో 7 అభ్యర్థులు వేలంపాటలో పాల్గొన్నారు. ఆ గ్రామంలో 7 అభ్యర్థులు వేలంపాట పాల్గొని 20 లక్షల రూపాయలకు సర్పంచ్ పదవిని దక్కించుకున్నారు. గ్రామంలోని అభయాంజనేయ స్వామి టెంపుల్కు సంబంధించిన హామీతో సర్పంచ్ పదవిని దక్కించుకున్నారు. సో ఇలాంటి ఇష్యూస్ చాలా చోట్ల అవుతున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో ఇది ఇంకా కూడా ఎక్కువగా దీని ప్రాబల్యం ఉంది. నిజామాబాద్, ఆదిలాబాద్లో వీడీసీస్, విలేజ్ డెవలప్మెంట్ కమిటీల ఆగడాలు ఉంటాయి, వాళ్ళ మోనోపలి ఉంటుంది. వాళ్ళు చెప్పిన వారికే సర్పంచ్ అభ్యర్థిత్వం ఉండాలి, సర్పంచ్ పదవి దక్కాలి అనే ఒక రాచరిక పాలన ఉంటున్న నేపథ్యంలో సో వాటికి సంబంధించి కూడా ఈసీ స్పెషల్ ఫోకస్ చేస్తుంది. ఎక్కడైతే సర్పంచ్ అభ్యర్థిత్వాలు ఏకగ్రీవం అవుతాయో వాటిపైన స్పెషల్ స్క్రీనింగ్ చేయాలి అనేది ఈసీ డిసైడ్ చేసింది. ఈ స్క్రీనింగ్లో భాగంగానే ఒకవేళ అభ్యర్థి కనుక నామినేషన్ వేసిన తర్వాత విత్డ్రా చేసుకుంటే ఆ అభ్యర్థి ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, ఒక హామీ రాతపూర్వకంగా ఇవ్వాల్సి ఉంటుంది. తనకు ఎలాంటి బెదిరింపులు లేవు, ఎలాంటి ఒప్పందాలు లేవు, ఎలాంటి వేలంపాటలు లేవు, నేను నా స్వచ్ఛందంగానే నా నామినేషన్ను విత్డ్రా చేసుకుంటున్నాననే ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ఒకవేళ సింగిల్ నామినేషన్ దాఖలైనా కూడా సింగిల్ నామినేషన్ దాఖలైన తర్వాత ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఆ ఫలితాలు హోల్డ్లో పెట్టొచ్చు, హోల్డ్ ఆన్ చేయొచ్చు. దాని తర్వాత ఒకవేళ ఫలితాలు ప్రకటించిన తర్వాత అయినా ఏ అభ్యర్థి ఎవరైనా ఏకగ్రీవమైన ఆ గ్రామం నుంచి ఎవరైనా కంప్లైంట్ చేస్తే మళ్ళీ విచారణ చేసి 24 గంటల్లో ఆ ఫలితాన్ని కూడా రద్దు చేసి మళ్ళీ రీఎలక్షన్కి వెళ్ళొచ్చు. సో ఈసీ ఒక క్లియర్ గైడ్ లైన్స్ అయితే దీనిపైన ఇచ్చింది. ఏకగ్రీవాల పేరుతో చాలా చోట్ల వేలంపాటలు, చాలా చోట్ల బెదిరింపులు జరుగుతున్న నేపథ్యంలో ఈ డెసిషన్ తీసుకుంది. సో కంప్లీట్గా ప్రజాస్వామ్యపూర్వకంగా ఎలక్షన్స్ జరగాలనే నేపథ్యంలోనే ఈసీ ఈ లైన్ తీసుకుంది. చాలా చోట్ల నోటాకు అభ్యర్థికి మధ్య ఎలక్షన్ కూడా నిర్వహించాలనే అంశాన్ని కూడా ఈసీ పరిశీలిస్తుంది. ఈరోజే గుర్తులు కూడా ఈసీ రిలీజ్ చేసిన నేపథ్యంలో ఇంకా ఫోకస్డ్గా ఈ స్థానిక ఎలక్షన్స్ జరిపించాలి. స్క్రీనింగ్ కమిటీకి ఎప్పటికప్పుడు ఫిర్యాదులు రావడానికి ఒక హెల్ప్ లైన్ సెంటర్ని, ఒక కాల్ సెంటర్ని కూడా ఏర్పాటు చేయాలని ఈసీ భావిస్తుంది. చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయాలి. ఇదంతా కూడా ప్రతి జిల్లా నుంచి, ప్రతి మండలం నుంచి ఒక నోడల్ ఆఫీసర్ను దీనికోసం పెట్టాలి. సో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా చర్యలను ప్రారంభించాలి. అవసరమైతే రీఎలక్షన్, ఎక్కడైతే నిబంధనలకు విరుద్ధంగా ఏకగ్రీవాలు జరుగుతాయో అక్కడ రీఎలక్షన్ కూడా వెనుకాడొద్దనేది ఈసీ భావిస్తుంది. రైట్, థాంక్యూ ప్రభాకర్.